దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. పాస్టర్ గారు చెప్పినట్టు కుటుంబం అంటే భార్య భర్త, ఆ తర్వాతే ఇంకెవరైనా. అయితే అంత్యకాలంలో అపవాది కుటుంబాలను చెదరగొడతా ఉన్నాడు. భార్యాభర్తలకి ఇద్దరి మధ్యలో ప్రేమను కలుగ చేయకుండా, వారి మధ్యలో సఖ్యతను ఉంచకుండా అపవాది కుటుంబాల మీద దాడి చేస్తూ ఉన్నాడు. మీరు గమనిస్తున్నారో లేదో తెలియదు, కానీ ఈ మధ్య ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్కరికి కుటుంబ సంబంధమైన, అంటే భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధల వలన విడిపోవడం అనేది ఒకప్పటి ఆలోచన. ఈ దినాల్లో విడిపోవడము కాదు, కానీ ఒకరినొకరు చంపుకునే అంతగా అపవాది మనుషులలో ప్రేమను తగ్గిస్తూ ఉన్నాడు. దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబము బలంగా ఉన్నప్పుడు సంఘము కూడా బలంగా ఉంటుంది. సంఘము అంతా కూడా క్రీస్తులో సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు వరుడుగా వచ్చి ఆయన మనల్ని కొనిపోతాడు. హల్లెలూయా. కాబట్టి మనము చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటాం మనుష్యులను మార్చాలి అని. మనుష్యులను మార్చడము కాదు, కానీ మొదటిగా ఎవరి కుటుంబాలని వారిని, ఎవరి కుటుంబ పరిస్థితులలో ఉన్న వాటిని సరిచేసుకుంటూ దేవునిలో మనము స్థిరముగా నిలబడినప్పుడు అపవాది మనల్ని ముట్టలేడు. కాబట్టి క్రైస్తవులైన వారు దేవుని రాకడ సమీపముగా ఉంది అని అన్ని చోట్ల అందరూ కూడా ప్రకటిస్తూ ఉన్నారు. ఆఖరికి అన్యులు కూడా అంతము దగ్గరలో ఉంది అని వారికి తెలిసి తెలియకుండానే దేవుని రాకడను గురించి ప్రకటిస్తూ ఉన్నారు. అయితే మనుషులకి దేవుని మాటలను వినలేక వారు అనేకమైన వారి శరీర సంబంధమైన ప్రయాసలో ఉంటూ మన చుట్టూ ఏమి జరుగుతుంది అని గ్రహించుకోకుండా ఉంటున్నారు. అయితే దేవుడు అన్నాడు, మెలకువ కలిగి ఉండండి అని చెప్పాడు. ఆ మెలకువలలో ఈ దినము ఒకటే ఒక మాటని దేవుని మాటగా ధ్యానము చేసుకుందాం. ఏమిటి ఆ మాట? కుటుంబములో జరిగిపోయిన వాటిని గూర్చి తలంచుకోవద్దు. హల్లెలూయా. ఈ మాటని మనము బైబిల్లో చూసినప్పుడు ఋతు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. మోయాబీరాలైన ఋతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనక పరిగ ఏరుకొందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన దేవా, సర్వోన్నతుడైన యేసయ్యా, నీ సన్నిధిలో నిలబడిన నన్ను బలపరచండి. నీ జ్ఞానము చేతను, నీ ఆత్మ చేతను నింపండి. దేవునికి స్తోత్రములు. ఈ దినమునైనా నీ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డ
వాక్యమందు వారి మనస్సును ఉంచి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వేటినైతే జ్ఞాపకము చేసుకుంటున్నారో వాటిని వారు మరచుటకు సహాయమును చేయండి. ముందున్న మీరు అక్కడికై ఎదురు చూసే అనుభవంలోనికి నీ బిడ్డలను నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనము రూతు అనే మోయాబురాలను చూస్తూ ఉన్నాం. ఈమె భర్తను పోగొట్టుకొని తన అత్తతోటి యూదా దేశమునకు వచ్చిన స్త్రీ. ఈ స్త్రీ జీవితంలో వెనుకున్న జీవితం ఏమిటంటే, తన తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు మంచి ఆహారముతోనూ సమృద్ధితోనూ, మోయాబు దేశంలో ఉన్నప్పుడు ఎటువంటి బాధ లేకుండా భర్త సంపాదిస్తూ మామ సంపాదిస్తూ పోషింపబడుతున్న అనుభవంలో మోయాబు ప్రాంతంలో ఉన్న స్త్రీ. ఆ స్త్రీ తన జీవితంలో భర్తను పోగొట్టుకుంది. ఆమె వయస్సు కూడా యవనురాలు అని వ్రాయబడి ఉంది. బైబిల్లో యవనమైన స్త్రీలు, యవనస్తులు భర్తలను పోగొట్టుకుంటే వారిని విధవరాలిగా పరిగణించరు. వయస్సు అయిపోయిన తర్వాత, ఒక వయస్సు వచ్చిన తర్వాత భర్త చనిపోతే ఆమెని విధవరాల లెక్కల్లో వేస్తారు. ఇక్కడ రూతుని విధవరాలు అని బైబిల్లో రాయబడలేదు. ఎందుకంటే ఆమె మంచి యవ్వన ప్రాయంలోనే భర్తను పోగొట్టుకుంది. ఆ స్త్రీ తిరిగి వివాహము చేసుకొనుటకు ఎటువంటి అభ్యంతరము లేదు. అయితే రూతు మోయాబులో ఉన్నప్పుడు భర్తను పోగొట్టుకొని ఉన్న ఆ స్థితిలో గుండా అత్త నయోమి, యూదాలో నా దేవుడు నా ప్రజల్ని దర్శించాడు, నేను వెళ్ళాలనుకున్నది. నయోమిని మాత్రం విధవరాలు అన్నారు. ఆమె మాత్రం కోడళ్ళకి చెప్తుంది, మీరు మంచి యవ్వనములో ఉన్నారు, తిరిగి మీ కుటుంబంకి మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళండి, అక్కడ మీకు మంచి జీవితము దొరుకుతుంది అని నయోమి సలహా ఇచ్చినప్పుడు రూతుకి నయోమి చెప్పిన మాట ఇష్టంగా అనిపించలేదు. ఈమె మోయాబు దేశమునకు సంబంధించిన అన్యురాలైన గుణము విషయములో గుణవతి అయిన స్త్రీగా ఈమె మనకి కనబడతా ఉంది. అత్త చెప్పిన మాటను విభేదించి ఆమె అంటది, నీ దేవుడు నీ ప్రజల్ని దర్శించాడని చెప్పావు కదా, నీ దేవుడే నా దేవుడుగాను, నీ ప్రజలు నా ప్రజలుగాను, వారిని నేను అంగీకరించి నీతో వస్తాను అని అత్తతో బయలుదేరి వచ్చేసింది ఋతు. అయితే ఇక్కడ మనము ఋతులో చూడవలసిన కొన్ని విషయాలు ఏమిటంటే, ఈ మధ్య అత్తాకోడళ్ళు అనేవాళ్ళు, నేను చిన్నప్పుడు చూసినప్పుడైతే అత్తాకోడళ్ళు అంటే స్నేహితులుగాను తల్లి కూతుర్లుగాను కనబడేవారు. ఇప్పుడు అత్తాకోడలు చూస్తే ఎలా ఉన్నారో తెలుసా? శత్రువుల్లాగా ఉన్నారు. ఒకరిని చూస్తే ఒకరికి ద్వేషం, ఒకరిని చూస్తే ఒకరికి కోపం. దేనిని బట్టి వస్తుంది అంటే, వారిలో రూతులాగా ఆలోచించేవారు లేరు.
రూతు మోయాబు దేశమునకు సంబంధించిన స్త్రీ అయినా ఆమె అంటుంది అత్తతోటి, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు. ఈరోజు మనుషులు మాట్లాడుకునేది ఎట్లుంటుందో తెలుసా? కోడలు అంటది మీ వాళ్ళు వచ్చారు అంటది, అత్త అంటది మీ వాళ్ళు వచ్చారు అంటది. అంటే ఆ మాటల్లోనే వారి ఇద్దరి మధ్య బంధము లేదు అని అర్థమైపోతుంది. ఈ దినాల్లో దేవుని కుటుంబాలు చెడిపోవడానికి కారణము కూడా ఇవే మాటలు. ఆ ఇంటి వారిని వీరు అంగీకరించకపోవడము, ఈ ఇంటి వారిని వారు అంగీకరించకపోవడం. రూతుకి అత్త ముసలిది, అత్తని నమ్ముకొని వెళ్తే నాకు శ్రేష్టమైన జీవితం వస్తుంది అని కూడా ఆలోచించకుండా నిస్వార్థమైన ప్రేమతోటి దేవుడు ఉండే స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వారి జీవితం ప్రారంభమైంది. తిరిగి మోయాబులో ఉన్నంతకాలం ఒక జీవితం కలిగించింది నయోమి. అయితే ఈ రోజుల్లో చాలామంది కోడళ్ళు కూడా ఏం చేస్తారో తెలుసా? అత్తగారింటికి వచ్చినప్పుడు ఆ ఇంటికి సంబంధించినట్లు ప్రవర్తించరు. అంటే ఆ ఇంటి వాతావరణానికి తగినట్లు ఉండరు. ఏమంటారో తెలుసా? మా ఇంట్లో అయితే నేను ఇలా ఉంటా, మా పుట్టింటి వారైతే నన్ను ఇలా చూసుకుంటారు, మా అన్నలైతే నన్ను ఇలా ప్రేమిస్తారు అని ఇంకొక ఇంటికి వచ్చిన తర్వాత పుట్టింటిని బట్టి ఇక్కడ కంపారిజన్ చేసినప్పుడు వారి ఇద్దరి మధ్యలో కూడా విభేదాలు వస్తాయి. రూతు అయితే నయోమి దగ్గరకు వచ్చిన తర్వాత మోయాబులో ఉన్న జీవితాన్ని మర్చిపోయింది. మోయాబులో ఉన్న జీవితాన్ని విడిచిపెట్టి బెత్లెహేముకు వచ్చిన తర్వాత తన జీవితం ఏంటంట? అత్త కొరకు ఆహారము సంపాదించి పెట్టడము. హల్లెలూయా! అత్తని పోషించడము. ఈమెకి అప్పటిదాకా బయటికి వెళ్ళి పని చేయడము తెలీదు. అప్పటిదాకా భర్త సంపాదించి మామ సంపాదించి పెడుతుంటే ఇంటి పనుల వరకు చేసుకునేది. కానీ బెత్లెహేముకు వచ్చిన తర్వాత ఈమె పరిస్థితి ఏమిటంట? బయటికి వెళ్ళి పని చేయాలి, బయటికి వెళ్ళి పొలములో పరిగె ఏరుకోవాలి. ఇక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే ఈమె బయటికి కూలీకి కూడా వెళ్ళడం లేదు. దేనికి వెళ్తుందంట? పొలములో పని చేసిన తర్వాత మిగిలిన పరిగె ఉంటుంది, అంటే తాలు గింజలు అవన్నీ విడిచిపెట్టినప్పుడు కొంతమంది వెళ్ళి వాటిని మరలా తూర్పారబట్టి వాటిని చెరిగి దానిలో కొంచెం మంచి గింజలు వస్తే తీసుకొని వెళ్తారు. అప్పటిలో దేవుని ప్రజలు పొలాలు కలిగిన వారికి పేదల కొరకు కొంత వదిలిపెట్టడం, కొంత భాగమును విడిచిపెట్టడం అనేది ఆనవాయితీ. ఈ రూతు కూడా అలాంటి పనికి వెళ్ళింది. అంటే విడిచిపెట్టిన వాటిని ఏరుకోవడానికి, మనుషులు వద్దు అనుకున్న వాటిని తెచ్చుకోవడానికి బయలుదేరి ఆ పొలములోనికి వెళ్ళినప్పుడు ఆ పొలములోని కాపలాదారుడైన ఒక వ్యక్తి దగ్గరకు వెళ్తుంది. ఆ పొలానికి కాపలాదారుడైన వ్యక్తి ఆ యవ్వనురాలైన స్త్రీని, రూతుని
కనిపెడుతూ చూస్తున్నాడు ఈమె ఏం చేస్తుంది అని. ఏమి చేస్తుంది అని కనిపెడుతూ ఉంటే ఆమె ఉదయము పగలు మొదలుకొని సాయంత్రము వరకు కూడా పరిగె ఏరుతూనే ఉందంట. హల్లెలూయా. ఆమె ఉదయం నుండి సాయంత్రం వరకు పని చేస్తే ఆమెకు వచ్చిన గింజలు ఎన్నో తెలుసా? తూమెడి గింజలు, అంటే సేరున్నర ఉంటాయి, 1.5 కేజీ అలా ఉంటాయి. ఆ గింజలు మాత్రమే ఆ దినము ఆమెకి దక్కినాయి. దక్కిన ఆ గింజలను తీసుకొని అత్త దగ్గరికి వెళ్ళి ఆమెకి వండి పెట్టి ఈమె తిని కొంచెము దాచుకున్నారంట. హల్లెలూయా. ఈ రోజుట్లో బాధ్యత అనేది చాలా చాలా ముఖ్యమైనది. ఈ బాధ్యత ఎప్పుడు వస్తుందో తెలుసా? మనం వెనకటి జీవితాన్ని మరచిపోయి ఈ రోజు కోసము బ్రతికే వారికి బాధ్యత గుర్తొస్తుంది. ఈ రూతు కూర్చొని నేను అనవసరంగా నీ ఇంటికి వచ్చాను, నీతో వచ్చాను, నువ్వు నన్ను పోషించలేవు, నువ్వు నాకు అంత ఆహారము పెట్టలేదు, అదే మా అమ్మ నాన్న దగ్గర ఉంటే ఎంత చక్కగా తినోదాను అని నయోమిని అంటూ ఉంటే నయోమికి రూతు మీద ప్రేమ వచ్చేది కాదు. అందుకే ఇక్కడ నేను చెబుతున్నాను, మన కుటుంబాలు బాగుండాలి అంటే వెనకున్న వాటిని మరచిపోవాలి. హల్లెలూయా. వెనకున్న జీవితాన్ని మరచిపోవాలి. వెనకున్న జీవితాన్ని రూతు మరచిపోయింది కాబట్టి తన బాధ్యత గుర్తు చేసుకొని అత్తకి ఆహారమును సమకూర్చడానికి ఇంటిలో నుండి బయటికి వెళ్ళింది. ఒక్కొక్కసారి ఇలాంటి పరిస్థితులు వస్తాయి. మన ఇంట్లో ఎంత మనము లావిష్గా అంటే లగ్జరీగా బ్రతికినా అత్తగారింటికి వచ్చిన తర్వాత కొన్ని పరిస్థితులు మనకి ఇబ్బందికరంగా ఉంటాయి. ఆ ఇబ్బందికరమైన పరిస్థితిలో కూడా మనము నిలవబడగలిగితే కుటుంబాల మధ్య భేదాలు తారతమ్యాలు రావు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకము చేసేది ఏమిటంటే మన కుటుంబాలు స్థిరముగా నిలబడాలి. ఆయన రాకడ కొరకు మనము సిద్ధపాటు కలిగి ఉన్నాము అని తెలుసుకోవాలి అంటే వెనకున్న వాటిని మరచిపోండి. తగాదాలైనాయి అనుకోండి, అప్పుడు ఎవ్వరు వెనకటి జీవితాన్ని మర్చిపోరు. అది 25 ఏళ్ళైనా 40 ఏళ్ళైనా 50 ఏళ్ళైనా ఏం తీసుకొచ్చి పెడతారు? ముందు తీసుకొచ్చి పెడతారు. అప్పుడు జరుగుతున్న ఆ పరిస్థితులకి వెనకటి జీవితానికి ఏ సంబంధం ఉండదు. కానీ మనుష్యులను తృణీకరించడానికి వెనకటి జీవితాన్ని తీసుకొస్తూ ఉంటాడు, గుర్తు చేస్తూ ఉంటాడు అపవాది. రూతు గురించి మోయాబురాలైనా కూడా ఆమెను గురించి దేవుడు ఎంత ఘనంగా రాయించాడు బైబిల్లో అంటే ఆమెకు ఉన్న గుణమును బట్టి అన్యురాలైనా కూడా ఆమెని దేవుడు ఘనపరచాడు. హల్లెలూయా. ఆమె చేస్తున్న పనులను బట్టి, ఆమె కలిగిన బాధ్యతలను బట్టి, ఆమె తన బాధ్యత నుండి తప్పిపోకుండా, వెనకటి జీవితాన్ని గుర్తు చేసుకోకుండా, తన ముందు ఉన్న బాధ్యతల్ని ఎప్పుడైతే తీసుకుందో ఆమె అనేక మంది యవ్వనురాలైన స్త్రీలకి మాదిరికరమైనదిగా ఋతు జీవితం ఉంది. హల్లెలూయా. అంత కొద్దిగలో ఆమె నమ్మకముగా ఉన్న దానిని బట్టి ఎలీమెలెకు అంటే తన మామ యొక్క వంశమునకు సంబంధించిన పురుషుడైన బోయాజు ఆమెని వివాహము చేసుకున్నట్లు మనము బైబిల్లో చూస్తాము. హల్లెలూయా.
కొంచెములో నమ్మకంగా, కొంచెములో బాధ్యతగా దేవుని సన్నిధిలో మనము నిలవబడినప్పుడు దేవుడు మనల్ని హెచ్చించేవాడే కానీ తగ్గించేవాడు కాదు. హల్లెలూయా. దేవుడు అందుకే ఒక మాటను బైబిల్లో రాయిస్తాడు. ప్రసంగి 3వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖం అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటుని. మనుషులు ఏం చేయాలంటండి? కష్టపడాలంట. కష్టపడాలి అంటే చాలామందికి ఇప్పుడు కష్టమైపోయింది. ఈజీగా డబ్బులు ఎలా సంపాదించాలి, ఈజీగా డబ్బులు ఎలా వస్తాయి, నా చెమట ఓర్చకుండా డబ్బులు ఎలా సంపాదించాలి అని మనుషులు బుర్రలకి పదును పెడుతున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నీ కష్టార్జితము వలన నువ్వు అన్నపానములు సంపాదించుకొని వాటిని నువ్వు అనుభవించడమే దేవుడు ఇచ్చే బహుమానము. హల్లెలూయా. ఋతు ఏం చేస్తుందంటే ఆ పొలములో ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడింది. కొన్ని గింజలు వచ్చినా కూడా ఎవరి మీద ఆధారపడలేదు. యవనురాలు శక్తి ఉంది, బలము ఉంది. దేవుడు ఇచ్చిన ఆ బలమును బట్టి కష్టపడాలని తీర్మానం చేసుకుంది. ఈ రోజుల్లో చాలా మన క్రైస్తవ కుటుంబాలు ఎందుకు పైకి రావడం లేదు అంటే, ఒక మనిషి ఎవరైతే ఊరక కూర్చొని ఆహారము తింటున్నారో వారిని గురించి చెప్తున్నాను. ఇక్కడ ఆయన అంటున్నాడు, నువ్వు ఆహారము తింటున్నావంటే అది నీ కష్టార్జితం, అది నీకు దేవుడిచ్చిన బహుమానం. కొంతమంది అనుకుంటారు ఊరకొస్తే బహుమానం అని. కాదు, నీ కష్టార్జితములో నువ్వు తింటావే, సుఖంగా నిద్రపోతావే, అదే బహుమానం. కొంతమంది కష్టపడకుండా పేకాటల్లోనూ కోడి పందాలు ఆడుతూ ఇలా రకరకాలుగా బెట్టింగ్స్ పెడుతూ సంపాదిస్తారు. కానీ వారికి రాత్రులు సుఖంగా నిద్ర పట్టదు. ఎందుకు నిద్ర పట్టదో తెలుసా? శరీరము పని చేస్తే అలసి నిద్ర వస్తుంది. కానీ వీరు శరీరానికి పని చెప్పకుండా ఈ బ్రెయిన్కి పని చెప్పినప్పుడు ఆ బ్రెయిన్లో ఉన్న నరాలన్నీ కూడా ఏమైపోతాయి, బాగా అలసిపోయి నిద్ర పట్టదు. దేవుడు మనిషి చాలామంది అనుకుంటారు కష్టపడకుండా ఉండడమే దేవుని చిత్తం అనుకుంటారు. దేవుడు ఏదేను తోటలో ఆదాము అవ్వని పెట్టి వారిద్దరిని ఏం చేయమన్నాడు? ఊర కూర్చొని పండ్లు తినండి అన్నాడా? అనలేదు ఆయన. దానికి నీళ్లు పారడానికి 4 దిక్కుల నదులను ఏర్పాటు చేసి ఆ చెట్లకి నీళ్లు పెడుతూ ఆ భూమిని మీరు సేద్యము చేయండి అన్నాడు. అంటే అక్కడ కూడా కష్టం ఉంది, అక్కడ కూడా శ్రమ ఉంది. దేవుడు నేను అన్నీ ఇచ్చాను, ఊరకు కూర్చొని తినండి అని చెప్పలేదు. ఆ కష్టార్జితాన్ని వారు తిన్నప్పుడు అది చక్కగా వారికి ఏమైపోయింది, విలువ కలిగిన దానిలా కనబడుతుంది. రూతు ఏరుకొని పోయినా దాచిపెట్టడం అనేది, సమకూర్చడం అనేది ఆశీర్వాదములో మొదటి మెట్టు. హల్లెలూయా. వచ్చినట్టు ఖర్చు చేసుకోవడం కాదు, వచ్చినట్టు ఇవి ఎలా అవ్వకూడదామా అని చూడడం కాదు. ఇంట్లో తిండికి
సమృద్ధిగా ఉన్నది అనిన తర్వాత డబ్బులు మిగిలితే అవేం చేయాలట? దాచుకోవాలి. ఈ రూతు కూడా తను చేసిన కుటుంబంలోనికి వచ్చిన తర్వాత ఆమెకు కూడా బంధువులు వచ్చారు. నేనంటాను, నీ కుటుంబము సమృద్ధిగా, నీ పిల్లలు, నీ భర్త, నీవు తినగా మిగిలినవి దాచి ఉంచడం అనేది స్త్రీ యొక్క బాధ్యత. డబ్బులున్నాయని అల్ల వాళ్ళని పిలిచి భోజనాలు పెడదాం అనుకున్నామే, ఎప్పుడు పిలుద్దాం వాళ్ళని? అవసరమే లేదు అలాంటి పనులు. అందుకే నేను చెప్పాను మొదటిగానే, దేవుని రాకడ సమీపముగా ఉంది కాబట్టి మొదటిగా మన కుటుంబపు వారినే మనము సరి చేసుకునే వారిగా ఉండాలి. మన కుటుంబపు వారిని మనము దేవుని వాక్యములో స్థిరపరిచే వారిగా ఉండాలి. దేవుని వాక్యము ఏమి చెబుతుంది? కష్టపడి పని చేయమని చెప్తుంది. వెనకటి జీవితాన్ని జ్ఞాపకము చేసుకోక ఈరోజు నీ బాధ్యత ఏమిటోనని తెలుసుకొని ప్రవర్తించు అని దేవుని వాక్యము చెబుతుంది. వెనకటి జీవితాన్ని జ్ఞాపకము చేసుకుంటే ముందు ఏమి చెయ్యాలో అనేది మర్చిపోతాం మనం. ఎప్పుడు పాత నీరు బయటికి వెళ్ళిపోతేనే కదా మనం మంచి నీళ్ళు తాగగలుగుతాం. పాత నీరు అలానే ఉంచితే అక్కడ ఏమొస్తుంది? నీళ్ళల్లో పాచి వస్తుంది. ఆ ఫంగస్ను పట్టుకొని పురుగులు వస్తాయి. ఆ పురుగులను పట్టుకొని దోమలు వస్తాయి. ఈ దోమల వలన మనుషులకు రోగాలు వస్తాయి. అంటే పాత నీరు ఉండడం వలన ఎన్ని నష్టాలో. మన జీవితంలో కూడా పాత ఆలోచనలు పాఠంలో చదువుకుందాం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడచ్చు. హల్లెలూయా. పౌలు గారికి వెనకటి జీవితం ఏమిటంట? అధికారము, డబ్బు, బలము అన్నీ ఉన్నాయి ఆయనకి సమృద్ధిగా. అయినా ఆయన ఏమంటున్నాడు? ఆ జీవితాన్ని నేను గుర్తు చేసుకోవడం లేదు. ఎందుకంట? దేవుని కొరకు నిలబడ్డాను కాబట్టి, దేవుని పనికి నిలబడ్డాను కాబట్టి వెనకున్న వాటిని మరచిపోయి ముందున్న వాటి కొరకు వేగిరపడుతున్నాను, తొందరపడుతున్నాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. మనము కూడా ముందున్న మన జీవితము కొరకై ప్రయాసపడాలి. ముందు దేవుడు మనకిచ్చిన బిడ్డల కొరకై వేగిరపడాలి. మనకు దేవుడు అప్పగిచ్చిన బాధ్యతలను బట్టి వారి ముందు జీవితమును గురించి ఆలోచించాలి. కానీ వెనకటి జీవితాన్ని కొరకై మరలా వెనక్కి వెళ్ళకూడదు. కొంతమంది అంటారు కదా, ఏదన్నా మాటలు వచ్చాయనుకో, అత్త అంటది కోడల్ని, ఏం తెచ్చావనే నీకు అంత గర్వం నా ఇంటికి అంటారు. అంటే వీరికి ఏం కావాలి? ముందుకు సాగిపోయే జీవితం వద్దు. కొడుకు కోడలు ముందుకు నడుస్తున్నారు అనే ఆలోచన వద్దు. వీరికి ఏం కావాలంట? వెనకటిది కావాలి. మన వెనకటి జీవితము ఎలాంటిదైనా కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు ఆ ఆశీర్వాదములో నుండి మనల్ని పక్కకి లాగాలని మనుషులు ప్రయత్నము చేస్తే మనకేం గుర్తు రావాలంట? దేవుని వాక్యము గుర్తు రావాలి. హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, మరచిపోండి, మరచిపోండి, మరుపు చేసుకొనండి.
ఎలా మరుపైద్దంటే అది మనము ముందున్న వాటికై పరిగెత్తుతూ ఉంటే వెనకటి జీవితం గుర్తురాదు. ముందున్న జీవితము కొరకు పని చేయకుండా కూర్చుంటే వెనకటి జీవితం గుర్తొస్తుంది. ఫలానా సమయంలో ఇలా బ్రతికాం మేము, ఇలా అయిపోయాము కానీ, ఇప్పుడైతే ఇలా అయిపోయాము కానీ అని ఎప్పుడో జీవితము బాగా బ్రతికిన అప్పటి జీవితం ఇప్పుడు గుర్తు చేసుకుంటారు. దానిని గురించి దేవుడు అంటున్నాడు, నువ్వు గుర్తు చేసుకోవాకు. దానిని గుర్తు చేసుకుంటే నీకు ముందున్న ఆశీర్వాదము నీకు గుర్తురాదు. నీకు ముందుగా ఉన్న జీవితము కొరకు నువ్వు పరిగెత్తకుండా దానినే ధ్యానము చేసుకుంటూ ఉంటే ఎప్పుడు కూడా మన జీవితాలకు అభివృద్ధి రాదు. హల్లెలూయా. వెనకటి జీవితాన్ని గుర్తు చేసేవాడు అపవాది. మనకు ఉన్న బాధ్యతలను ముందుగా గుర్తు చేసేవాడు యేసయ్య మనకి ఏ బాధ్యత ఇస్తాడో ఆ బాధ్యతని వెనకటి జీవితంతో ముడివేసుకోకుండా ముందు ఉన్న బాధ్యతలతోటి ఎవరైతే పని చేస్తారో వారి జీవితాలు, వారి కుటుంబాలకు ఖచ్చితంగా ఆశీర్వాదం ఉంటుంది. ఆ ఆశీర్వాదమును మనము అనుభవించాలి అంటే మనకి ఈరోజు ఏం పని ఉంది, రేపు నేను ఏం పని చేసుకోవాలి అని పని కోసము, కష్టపడడము కోసము వేగిరపడితే నీ ముందరగా ఆశీర్వాదాలన్నీ కూడా నడుస్తాయి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన కుటుంబంలో ఆశీర్వాదము ఉండాలి అంటే మొదటిగా మనము నేర్చుకోవాల్సింది ఏమిటంట, వెనకున్న జీవితాన్ని మర్చిపోండి. ఆ వెనకున్న జీవితంలో పాపం ఉన్నా, ఆ వెనక జీవితంలో కష్టం ఉన్నా, ఆ వెనక జీవితంలో సుఖం ఉన్నా, ఏది ఉన్నా కూడా వెనకటి జీవితాన్ని మర్చిపోయి ఈరోజు నీకు ఇచ్చిన జీవితముతో నీవు తృప్తి పడితే నీ కష్టార్జితాన్ని దేవుడు నీకు బహుమతిగా ఇస్తాడు. హల్లెలూయా. అట్టి కృపను దేవుడు మనకు దయచేయనుగాక. అందరము లేచి నిలబడదామండి.